హాయ్ ఫ్రెండ్స్, గోరుచిక్కుడుకాయ శనగలు ఫ్రై చేసేసుకుందామండి. ఈరోజు ఇలాగా ఉడకబెట్టుకొని జల్లెట్లో పోసి ఇలా వాడేసేసుకోండి. ఒక బాండ్లీ పెట్టుకొని కోకోనట్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసేసుకోండి. ఆవాలు జీలకర్ర చిక్ అనేటప్పుడు పోపు దినుసులు వేసేసుకోవాలి. శనగపప్పు మినపప్పు వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి కరివేపాకు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఎర్రగా వచ్చే వరకు వేసేసుకోవాలి. ఉల్లిపాయ దోరగా వేగిన తర్వాత ఉడకట్టుకుని వేసేసుకోవాలి. నీరంతా వినికే వరకు వేపేసుకోండి. ఉడకబెట్టిన గోరుచిక్కుడుకాయల్లో శనగల్లో వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత పసుపు వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఒక స్పూన్ కారం అండి, వెల్లుల్లి పైన వేసుకోండి. ఇవి బాగా వేగనిచ్చేయండి. మెయిన్ సెంటర్లో శుభ్రంగా కలిపేయండి. ఐదు నిమిషాలు ఇలా మూత పెట్టి మగ్గనివ్వండి. మగ్గిపోయిందండి బాగా. కొద్దిగా కొత్తిమీర జల్లేసుకుందాం. రెడీ అండి, గోరుచిక్కుడుకాయ శనగలు కర్రీ. సూపర్! మీరు కూడా ట్రై చేయాలి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి.